నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం ఒకప్పుడు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చి ఇప్పుడు 60-70% మైనస్లో ఉన్న స్టాక్స్ గురించి కవర్ చేద్దాం. ఇంకా అట్లా ఏం చేద్దాం అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ తాలూకు చార్ట్ మీరు చూస్తే ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి ఐపీఓ వచ్చినప్పటి నుంచి అరౌండ్ 300% రిటర్న్ ఇచ్చింది. ఓకే, 300% రిటర్న్ ఇచ్చి ఇప్పుడు ఐపీఓ ప్రైస్ రేంజ్కే వచ్చింది మళ్ళీ. ఓకే, సో అంతలా కరెక్ట్ అయింది. సో ఇప్పుడు ఎంత ఫాలో అయినట్టు 60-70% మధ్యలో ఉంటుంది. సో చూస్తే అంతే 77% ఫాలో అయింది. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే 72% నెగిటివ్లో ఉంది. సో ఈ పీక్లో కొనుక్కున్నవాడికి ఇప్పుడు 72% మైనస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ స్టాక్లో ఏం చేయాలి? ఓకే, సో అది మనం ఈ కంపెనీలో చూద్దాం. సో ఒకవేళ ఈ కంపెనీ మళ్ళీ ఈ పీక్ వస్తుందా రాదా అది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేది స్మాల్ క్యాప్ కంపెనీ నుంచి. ఓకే, సో జనాలు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ కంపెనీని వేరే ఐటీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కంపెనీస్తో కంపేర్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇది ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఫాల్ అయింది 9%, 10%. అక్కడ నుంచి చెప్పాలంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది ఇది 30% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్, మినిమం 30% ఇది గ్రోత్ ఇస్తే అప్పుడు దీనికి ఉన్న ఆ స్పీడ్ వస్తుంది అనమాట. అప్పుడు మల్టీ బ్యాగర్ అయ్యే స్పీడ్ వస్తుంది. కానీ ఏం జరిగింది ఇక్కడ 18, 9, 10 అలాగా 10 అలా సెటిల్ అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటి జరిగింది, ఇప్పుడు కొంత పెరిగింది. సో ఇప్పుడు అందుకే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ బయింగ్ అనేది మెల్లిగా స్టార్ట్ అయింది. సో బయింగ్, సో నేను ఇది చెప్పట్లేదు మళ్ళీ ఇలాగే పెరిగిపోద్దని చెప్పను, కానీ కొంత అయితే పైకి వెళ్తుంది. సో నేను ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ని గీసుంచాను. ఒకవేళ దీన్ని బీట్ చేసి సేల్స్, ఇది మెయిన్ గా మీరు కంపేర్ చేయాల్సింది ఏంటంటే పర్సిస్టెంట్, కోఫోర్జ్, ఈ రెండు కంపెనీస్ తాలూకా సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ ని ఎప్పుడైతే బీట్ చేస్తుందో ఈ స్టాక్ మళ్ళీ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఇది 14, 10 ఆ రేంజ్ లో ఉంది కదా. పర్సిస్టెంట్ తాలూకా ఇయర్ ఆన్ ఇయర్ చూద్దాం. సో ఇది పర్సిస్టెంట్ స్టాక్. ఇక్కడ సేల్స్ గ్రోత్ చూడండి, ఇక్కడ 23, 23, 25, 29. ఓకే, మార్కెట్ క్యాప్ చూడండి, అది మార్కెట్ క్యాప్ 6,000 అయితే ఇది 90,000. సో ఇక్కడ మార్కెట్ క్యాప్ 6,000, అది 90,000, అంటే దీనికన్నా చాలా మిడ్ క్యాప్ కంపెనీ అది. సో అయినా సరే సేల్స్ దీనికన్నా డబల్ పెర్ఫార్మ్ చేస్తే ఎవరైనా సరే హ్యాపీయెస్ట్ కొనరు కదా. కోఫోర్ చెక్ చేస్తే, కోఫోర్ చూస్తే 43 PE ఉంది, మార్కెట్ క్యాప్ 83,000, పర్సిస్టెన్స్ దగ్గరలో ఉంది మార్కెట్ క్యాప్. సేల్స్ గ్రోత్ చూస్తే ఇది 30, ఇంకా ఇయర్ 50 దగ్గర దగ్గర. ఈ క్వార్టర్లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే మనకి 50% గ్రోత్ చూపిస్తుంది. సో ఇంత అగ్రెసివ్ గ్రోత్ ఇస్తున్న కంపెనీ ఉంటే ఎవరైనా తక్కువ గ్రోత్ ఇచ్చే కంపెనీలోకి వెళ్ళరు కదా. ఓకే, సో ఈ టైంలో ఎవరు బయింగ్ చేస్తాం మరి, ఎవరు కొనరన్నప్పుడు ఇప్పుడు ఎవడు బయింగ్ చేసాడు ఇక్కడ అంటే వాల్యూ ఇన్వెస్టర్స్ ఉంటారు కొంతమంది. ఏంటంటే పి ఇప్పుడు ది ది హై హ్యాపీయెస్ట్ మైండ్స్ తాలూకా పిని పర్సిస్టెంట్ కోఫోర్స్ తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కోఫోర్స్ 43 ఉంది, పర్సిస్టెన్స్ వస్తే 45 ఉంది, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏ రేంజ్ లో ఉంది, 28 దగ్గర ఉంది. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ పి చూస్తే సో హ్యాపీయెస్ట్ మైండ్స్ పి చూస్తే 28 దగ్గర. సో ఇక్కడ వాల్యూ ఇన్వెస్టింగ్ వాళ్ళు ఆలోచిస్తారు. సో 28 పిలో 20% గ్రోత్ ఇస్తుంది, నెక్స్ట్ క్వార్టర్లో గ్రోత్ ఇంకా ఇంప్రూవ్ అవుద్ది, ఆ మైండ్ సెట్తో ఆలోచించి మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఎలాగ ఇంప్రూవ్ అవుద్ది అంటే, ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ 10, ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇలాగా ఇంప్రూవ్ అయ్యి 14, నెక్స్ట్ అనుకోండి నెక్స్ట్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అప్పుడు 18 వచ్చింది లేదా 20 వచ్చింది. అలాగే ఇంప్రూవ్మెంట్ వస్తే మాత్రం అప్పుడు ఈ స్టాక్ అనేది ఫుల్ పొటెన్షియల్తో స్పీడ్ చూపిస్తుంది. సో అది హ్యాపీయెస్ట్ మైండ్స్. ఇంకా హ్యాపీయెస్ట్ మైండ్స్ కొంతవరకు ఓకే, 300% రిటర్న్ ఇచ్చే 70% ఫాల్ అయింది. అప్పుడు కోవిడ్ టైంలో కొన్ని స్టాక్స్ ఉండేవి, గవర్నమెంట్ స్టాక్స్, ఐఆర్సిటిసి. ఓకే, సో ఐఆర్సిటిసి ఒకప్పుడు చాలా మంది ఫేవరెట్ స్టాక్ ఇది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూసేద్దాం. సో 29 నుంచి ఇప్పుడు 11కి పడిపోయింది. ఓకే, సో 29 ఒకప్పుడు 29 ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఉంటే ఇప్పుడు 11కి వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ చూస్తే 44, 22, 80 ఈ రేంజ్ లో ఉన్నది కాస్త ఇప్పుడు 8కి వచ్చింది. ఓకే, సో నేను చెప్తా కదా, సేల్స్ గ్రోత్ డబుల్ ఉండాలి, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ డబుల్ ఉంది, ఇక్కడ అది మీట్ అవుతుంది, డబుల్ ఉన్నాయి.
కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు చార్ట్ చూపిస్తా. ఆ రోజు యాక్చువల్లీ నా దగ్గర ఒకప్పుడు ఉండేది ఐఆర్సిటిసి కోవిడ్ టైంలో. సో ఇది మీకు ఇది ఈ రోజు ఇది వన్ డే క్యాండిల్ పెడితే అందరూ గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడులో ఇది చాలా మీమ్స్ వచ్చాయి. ఇది బుజ్ ఖలీఫా లాగా కనిపిస్తుంది చార్ట్ ప్యాటర్న్ అని చెప్పేసి చాలా మీమ్స్ వచ్చాయి అప్పుడులో. సో ఇది వన్ డేలో ఇది ఇక్కడ స్ప్లిట్ అయ్యే ముందు ఈ స్టాక్ నా దగ్గర ఉండేది అనమాట. సో ఇక్కడ స్ప్లిట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఈ రోజు ఏ రోజైతే ఇలా చాలా అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యిందో, అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఈసారి నుంచి ఐఆర్సిటీసీ ప్రాఫిట్స్ లో 50% గవర్నమెంట్ తీసుకుంటది అన్నట్టు. సో అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ స్టాక్స్ ని హోల్డ్ చేయడం లాంగ్ టర్మ్ గా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ స్టాక్స్ మేజర్ గా ట్రేడింగ్ లాగా స్వింగ్ ట్రేడింగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ పరంగా రాదు. ఎందుకంటే ఇక్కడ చాలా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కంపెనీ ఎంత బాగా పర్ఫామ్ చేసినా గవర్నమెంట్ అది ఏ గవర్నమెంట్ అయినా ఇన్వాల్వ్ అయిందంటే దాని నుంచి మనకి ఎంత యూజ్ లేదు. సో సేమ్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి ఎగ్జాంపుల్ తర్వాత మనకి ఐఎక్స్ ఉంది. ఐఎక్స్ కూడా ఒకప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉండేది. సో ఎనర్జీ రిలేటెడ్ గా ఒకే ఒక ఎక్స్చేంజ్ ఉంది ఇండియాలో. సో ఇప్పుడు ఎలాగైతే ఎంసీఎక్స్ ఉందో కమోడిటీ ఎక్స్చేంజ్, అలాగే ఎనర్జీ రిలేటెడ్ గా ఇది ఒకటే ఉంది, వేరేది ఎట్ లేదు. సో అంత హైప్ ఉండేది ఈ స్టాక్ కి. కానీ ఏం జరిగింది, ఇది వన్ వన్ మంత్ లో పెడతాను. సో చూడండి ఒకప్పుడు, సో కోవిడ్ టైం నుంచి చూద్దాం, 2020 ఆ టైం నుంచి చూసుకుంటే ఒకప్పుడు 350% రిటర్న్ ఇచ్చి ఇప్పుడు ఇది కూడా అంతే 60-70% ఫాల్ ఉంటుంది. 63% ఫాల్. సో ఇది ఈ గవర్నమెంట్ స్టాక్స్ తో ఇది ప్రాబ్లం అన్నమాట. గవర్నమెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ డెసిషన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాయో అక్కడ ఇది ప్రాబ్లం. సో దానివల్ల దీని తాలూకా రెవెన్యూ అన్ని చేంజ్ అవుతాయి. సో ఏఎక్స్ తాలూకా రెవెన్యూ చూస్తే, సో సేల్స్ గ్రోత్ చూడండి అన్ని 5, 14, 13 ఇక్కడంతా బాగానే ఉంది. మళ్ళీ దాని తర్వాత 9, మళ్ళీ 21, మళ్ళీ 11. సో కన్సిస్టెన్సీ అంతా పోయింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూసిన 17, 16, 10, మళ్ళీ 1. సో కోవిడ్ టైం ఇది పీక్ టైం. అప్పుడులో అయితే స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి స్టాక్ పరిగెట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఈ మధ్యలోనే అంతా స్టాక్ పరిగెట్టి అలా కిందకు వచ్చింది. ఇప్పుడు చూస్తే -5, 12, 19, 13. సో కన్సిస్టెన్సీ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఇలాగే కాకుండా ఇంకా కొన్ని స్టాక్స్ ఉంటాయి మనకి. ఒకప్పుడు ఐఆర్ఎఫ్సి, ఇప్పుడు ఎవరు ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడట్లేదు, కానీ ఒకప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐఆర్ఎఫ్సి. సో చూస్తే ఇక్కడ నుంచి చూడండి, ఒకవేళ కోవిడ్ నుంచి చూస్తే ఇంకా 2020 నుంచి చూస్తున్నా. సో 950% రిటర్న్స్, పీక్, ఆల్ టైమ్ పీక్ కి. అక్కడ నుంచి ఇప్పుడు ఎంత కరెక్ట్ అయింది మనకి, అరౌండ్ 61% కరెక్ట్ అయింది. ఇది ఐఆర్ఎఫ్సి. దీని తర్వాత వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్. ఇదైతే చెప్పకర్లేదు, చాలా మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చింది అందరికి. సో ఇక్కడ నుంచి చూస్తే కోవిడ్ టైం నుంచి 2021 నుంచి ఇది 2000% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు ఎంత ఫాల్ అయింది దాని పీక్ నుంచి, 64%, 65%. సో ఇది ప్రాబ్లం గవర్నమెంట్ స్టాక్స్ తో ఏంటంటే జస్ట్ ఇది ట్రేడింగ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ అందుకే నేను ఏ స్టాక్స్ ఎప్పుడైనా సరే నేను ఒక కొత్త బిజినెస్, బాగుంది బిజినెస్, లేదా ఆ, ఏదైనా స్టాక్ రిలేటెడ్ ఫండమెంటల్స్ కానీ టెక్నికల్స్ కవర్ చేసిన గవర్నమెంట్ స్టాక్స్ ఎప్పుడూ మన ఛానల్లో కవర్ చేయను, పిఎస్యూస్ ఏవి కవర్ చేయను. ఎందుకంటే లాంగ్ రన్ లో అవంత ఫ్రూట్ఫుల్ అవుతాయనే ఛాన్స్ చాలా తక్కువ. ఒకే ఒక గవర్నమెంట్ స్టాక్, పిఎస్యూ స్టాక్ ఏదైతే కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తుందో అది ఎస్బీఐ. సో వేరే దాన్ని తప్పించి అయితే వేరేది ఏమి నాకైతే అంతగా మంచి ఒపీనియన్ అయితే లేదు గవర్నమెంట్ స్టాక్స్ మీద, పిఎస్యూస్ మీద. సో ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరేమైనా గవర్నమెంట్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారా? మీ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి పిఎస్యు స్టాక్స్ మీద? సో ఈ మధ్య పిఎస్యు బ్యాంక్స్ అన్ని చాలా రన్ అయ్యాయి కదా. సో కెనరా బ్యాంక్ కానీ ఇవన్నీ చాలా బాగా రన్ అప్ అయ్యాయి కదా. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అవి కామెంట్ చేయండి. సో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బై బై.